ఈ నెల 14వ తేదీన కాకినాడ నగరంలోని దంటు కళాక్షేత్రంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో సినీ ఆర్కెస్ట్రా పితామహుడు జీత్ మోహన్ మిత్ర లైవ్ సినీ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వ్యవస్థాపకులు జిఎస్జే కుమార్ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ రంగంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో 1996లో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలుగా సినీ ప్రముఖులను కళాకారులతో పలు కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహించడమే కాకుండా ఘనంగా సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఓ మ్యూజికల్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. డిసెంబర్ ఆదివారం సాయంత్రం దంటు కళాక్షేత్రంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారిచే బ్రహ్మాండమైనటువంటి సినీ సంగీత విభావరి చేయడానికి నిర్ణయం జరిగిందండి. ఈ సంస్థ కార్యదర్శి అయినటువంటి శ్రీ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రాం చేస్తున్నారండి. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచున్నానండి. ప్రస్తుతం ఆర్కెస్ట్రాన్ని కూడా ట్రాక్ మీద జరుగుతున్నాయండి. అందరూ కూడా ట్రాక్ని అనుసరించి ట్రాక్తో చేస్తున్న ఈ కాలంలో ఎంతో శ్రమకూర్చి ఆర్థిక భారాన్ని కూడా మోసి లైవ్ ఆర్కెస్ట్రా ఒక కీబోర్డ్ తోటి ఒక తబలా గిటార్ మొదలు అన్ని ఆర్కెస్ట్రా తోటి కలిపి చేసే సంస్థ ఏకైక సంస్థ ఒక కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అని అనిపిస్తోందండి. నేను ఎక్కడ చూసినా కూడా ఒక పెళ్ళిలో కానీ ఒక కార్యక్రమంలో ఏ శుభ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు కూడా ట్రాకే జరుగుతుందండి. ఇటువంటి ఈ ట్రాక్ యుగంలో లైవ్ చేసే సాహసం ఒక కుమార్ గారికే సాధ్యమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పురప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాకినాడ మ్యూజికల్ గ్రూప్ తరపున నేను అందరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. క్లబ్లో నేను గౌరవంగా జిత్ మోహన్ మిత్ర గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుందండి. ఇది తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు కాబట్టి ఆయన కూడా 2023లో అక్టోబర్లో ఆయన సన్మానించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇద్దరు దిగ్గజాలకు కూడా నాకు ఒకళ్ళేమో బావగారు తరపు నుంచి మా క్లాస్మేట్స్ జిత్ మోహన్ మిత్ర గారు, మా బావమరిదికి రూమ్మేట్ ప్లస్ డిఎన్ఆర్ కాలేజీలో ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరూ చదువుకోవడం, అందుకని ఇద్దరు కూడా మా బ్రదర్ లాస్ అనేది. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు ప్రోత్సాహం తర్వాత ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయండి. అలాగే జిత్ మోహన్ మిత్ర గారు కూడా నేను కాకినాడ మ్యూజికల్ గ్రూప్లో ఇన్విటేషన్లో ఆయన లేనిదే ఏ ప్రోగ్రాం కూడా జరగలేదు. తర్వాత వాళ్ళు కూడా జిత్ మోహన్ మిత్ర గారు మా బావగారు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మరియు తర్వాత పియూసీ ఆర్ట్స్ కాలేజీలో రాయమండ్రిలో చదువుకోవడం ఇలా జరిగిందండి. ఇది ఒక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేది ఎందుకంటే అందరికీ కూడా సుపరిచితమే. కానీ ఎంతోమంది ఆ క్లబ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక బిఏ సుబ్బారావు గారు కానీ, ఒక రావు గోపాలరావు గారు కానీ, ఎస్వి రంగారావు కానీ అటువంటి దిగ్గజాలు వెళ్ళిన ఆ హాల్లో ప్రోగ్రాం చేస్తున్నట్టే నాకు ఎంతో ఆనందంగా ఉందండి. చాలా గర్వపడుతున్నాను. అందులో కాకినాడ పట్టణంలో నేను ఇక్కడ ఉద్యోగం చేయడం, నా మ్యారేజ్ అవ్వడం, తర్వాత మా మామగారు ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేయడం, మా నాన్నగారు ప్రొవిషన్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా చేయడం, అలాగే చిరంజీవి గారు వాళ్ళ ఫాదరు మా నాన్నగారు ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయడం ఇలాగ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సూర్యకాంతం గారు మా నాన్నగారు క్లాస్మేట్స్, ఇద్దరు మెక్లాన్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇది ఇన్ని వివరాలతోటి ఉండడంతో నేను ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.